హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇక పీర్ల చావిడి దగ్గరికి వచ్చేసాము. పీర్ల చావిడి దగ్గర పీర్ల పండుగ హంగామా స్టార్ట్ అయిపోయింది. అసలు ఇంతకుముందు అయితే నేను పీర్ల పండుగ అని నా చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ అసలు ఈ పీర్ల పండుగ అంటే ఏంటి, ఈ పీర్ల పండుగ వెనకాల ఉన్న కథ ఏంటో మనకు పెద్దగా తెలీదు. కానీ చెడుపై మంచి జరిగిన ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని మాత్రం తెలుసు. సో అండ్ నెక్స్ట్ ఇది నైట్ వచ్చేసి మా బాబు అడిగాడు, మమ్మీ అసలు పీర్లు అంటే ఏంటి, పీర్ల పండుగ అంటే ఏంటి అని చెప్పి అడిగాడు. అయితే నాకు తెలిసి నాన్న మంచిపై అంటే చెడుపై మంచి చేసినటువంటి పోరాటంలో చనిపోయినటువంటి వ్యక్తులు పీర్లు అని నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. తర్వాత నేను యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ కొంతమంది ప్రవక్తలు చెప్పేదంతా విన్నాను. ఓహో పీర్ల పండుగ అంటే ఇదా అని చెప్పేసి కొద్దిగా తెలుసుకున్నాను. అందరికీ తెలిసినంత కాదనుకోండి, నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో కొద్దిగా మాత్రం నేను తెలుసుకోగలిగాను. సో అసలు పీర్ల పండుగ అంటే 10 రోజులు జరుగుతుందంటండి. నా చిన్నతనంలో మనం అంతగా పెద్దగా ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ పెట్టలేదు. జస్ట్ పీర్లు వస్తున్నాయి, పీర్లు ఊర్లంతా తిరుగుతున్నాయి అని చెప్పేసి చాలా సంతోషపడేవాళ్ళం. అంతేగాని అసలు పీర్ల పండుగ అంటే ఏంటి అనేది పూర్తిగా తెలియదు అనమాట. సో ఇక ఈ 10 రోజులు స్టార్ట్ అవుతుందంటండి. ఈ 10 రోజులు కూడా చాలా పవిత్రంగా భావిస్తారంట ఈ పీర్ల పండుగను జరుపుకునే వాళ్ళు. అలానే ఇంకోటి ఏంటంటే, ఈ పీర్ల పండుగ కులం మతాలకు సంబంధం లేకోకుండా అన్ని కులాల వాళ్ళు చాలా చక్కగా జరుపుకుంటారంటండి. ఇక అయితే నిన్న నైటు మా వీధిలో పీర్ల చావిడి ఉందనమాట. సో ఆ పీర్ల చావిడి దగ్గర నైటు 11:30 దాకా ఇలా ఆడారండి. ఆడి అయిపోయిన తర్వాత ఇక 11:30నో 12కో ఆఫ్టర్ ఏమవుతుందంటే ఇక పీర్లను ఎత్తుకొని ఊరు మొత్తం తిరిగి వచ్చారంట. ఇక అదంతా అయితే నాకు తెలీదు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే కనుక క్షమించండి. నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను అనమాట. మనమేం పెద్దగా తెలిసినటువంటి వాళ్ళం కాదు. సో ఇంకేంటంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే నేను పుట్టి బుద్ధి ఎరిగిన వరకు ఈ పీర్ల పండుగనైతే ఇంత దగ్గరగా ఇలా చేస్తారని చెప్పేసి నేనైతే ఎప్పుడు చూడలేదనమాట. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నేను చూసి వీడియో తీసి నా ఛానల్లో నేను పెట్టానన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక నాకు తెలిసిన కొద్దిది మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. కానీ నాకు భయం వేస్తుంది ఒక పక్కన, ఎందుకంటే నాకు పూర్తిగా సో మా సైడ్ అయితే ఈ విధంగా పండుగ జరుగుతుందండి. ఈ పండుగని మేము ఇలా సెలబ్రేట్ చేస్తాము అని చెప్పి చూపించడానికి ఈ వీడియో తీశాను. ఈ వీడియోలో నాకు తెలిసి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, మరీ అడుగుతున్నాను. ప్లీజ్ అండి, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. పొద్దు మీద పొద్దులాయే 6 నెలల పొద్దులాయే పొద్దు ఒడిసి బారాడెక్కే లేవాడేమో కసీమయ్య ఓ కసీమయ్య ఓ దోర 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 కసీమయ్య పొద్దు మీద పొద్దులాయే 6 నెలల పొద్దులాయే పొద్దు ఒడిసి బారాడెక్కే లేవాడేమో కసీమయ్య దట్టిలయ్య దండాలయ్య మల్లె పూల మాలాలయ్య గురువాడ తిరిగేమయ్య ఊదు బెల్లం చదివేమయ్య నెల పొడుపు చూసేమయ్య సవరు పెట్టెలు దించేమయ్య తప్పు దరువులేసేమయ్య అలువ చుట్టూ ఆడేమయ్య ఓ కసీమయ్య ఓ దోర కసీమయ్య ఓ కసీమయ్య ఓ దోర కసీమయ్య ఓ కసీమయ్య ఓ దోర కసీమయ్య ఓ కసీమయ్య ఓ దోర కసీమయ్య
మట్టి కీలు దిసేమయ్య మటి కీలు తీసేమయ్యా మహిమగల్ల దేవుడవయ్య మలిద ముద్దలు తెచ్చేమయ్య మలిద ముద్దలు తెచ్చేమయ్యా నిమ్మకాయ దండాలయ్య నిలువెత్తు నీకేనయ్య నిలువెత్తు నీకేనయ్యా సపియాకు దండాలయ్య సల్లగ మమ్ముల చూడావయ్య చల్లగా మమ్ముల చూడావయ్యా ఓ కసీమయ్య ఓ దోర కసీమయ్య ఓ కసీమయ్యా ఓ దోర కసీమయ్యా ఓ కసీమయ్యా ఓ దోర కసీమయ్యా ఓ కసీమయ్యా ఓ దోర కసీమయ్యా నిండు బిందె నీళ్లు పోసి నీకు దండం పెట్టేమయ్య నీకు దండం పెట్టేమయ్యా కోరిన కోరికలు తీర్చావయ్య కోరామిసం తెస్తామయ్య కోరామిసం తెస్తామయ్యా ఆడాలేడు కసీమయ్య ఈడాలేడు కసీమయ్య విడాలేడు కసీమయ్యా మల్లె పూల గట్ల మీద పన్నాడేమో కసీమయ్య పన్నాడేమో కసీమయ్యా లేవు లేవు కసీమయ్య లేవు దోర కసీమయ్య లేవు లేవు కసీమయ్యా లేవు దోర కసీమయ్యా లేవు లేవు కసీమయ్యా లేవు దోర కసీమయ్యా లేవు లేవు కసీమయ్యా లేవు దోర కసీమయ్యా పొద్దు మీద పొద్దులాయే 6 నెలల పొద్దులాయే 6 నెలల పొదువాయ పొద్దు ఒడిసి బారాడెక్కె లేవాడేమో కసీమయ్య లేవాడేమో కసీమయ్యా ఓ కసీమయ్య ఓ దోర కసీమయ్య ఓ